ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ సరస్వతీదేవియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుచరిత్ర 30వ అధ్యాయము. నామధారకుడు స్వామి నాకెన్నో శ్రీగురుని గుర్చిన అపూర్వమైన అంశాలు తెలుపుతున్నారు. ఇట్టి మీ రుణము ఎప్పటికైనా తీర్చుకోగలనా? తర్వాత ఏం జరిగిందో సెలవియ్యండి అని ప్రార్థించాడు. అప్పుడు సిద్ధమునేంద్రుల వారు ఇలా చెప్పసాగారు. నామధారక, శ్రీగురులీలలను చెప్పటం ఎవరితరమో కాదు. నాకు చేతనైనంత వరకు చెబుతాను విను. శ్రీగురుడు చూడటానికి మానవుని వలె కనిపిస్తున్నా ఆయన మహిమను బట్టి త్రిమూర్తి అవతారం అన్న కీర్తి నలుదిక్కులా వ్యాపించింది. భక్తులు ఎంతో దూర ప్రాంతాల నుండి వచ్చి వారి అనుగ్రహం వలన కోరినవన్నీ పొందుతున్నారు. దరిద్రులు ధనాన్ని, సంతానము లేని వారు సంతానము, రోగులు ఆరోగ్యము పొందుతున్నారు. అలాంటి వారిలో ఒకరి వృత్తాంతం చెప్తాను విను. మొహరపురంలో గోడేనాథుడనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి ఎందరో పిల్లలు పుట్టి చనిపోయారు. ఆ దుఃఖం భరించలేక ఆ దంపతులు శ్రీ దత్తాత్రేయ స్వామిని నిష్ఠగా పూజించారు. స్వామివారి అనుగ్రహం వలన కొంతకాలానికి వారికి ఒక చక్కని మగబిడ్డ కలిగాడు. అతనికి దత్తాత్రేయుడని పేరు పెట్టుకున్నారు. అల్లారు ముద్దుగా పెరిగిన ఆ పిల్లవానికి 5వ ఏటనే ఉపనయనం చేశారు. 12వ సంవత్సరంలో రూపవతి సుగుణాల రాశి అయిన సావిత్రి అనే కన్యతో వివాహం చేశారు. ఆ దంపతులు సుగుణాలలోనూ సౌందర్యములోనూ సమానులై రతీమన్మధుల వలె సుఖిస్తూ ధర్మతత్పరులై పరస్పర ప్రేమానురాగాలతో ఉత్తమ గృహస్థ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. ఇలా ఉండగా విధివశాత్తు 16వ సంవత్సరంలో దత్తునికి తీవ్రంగా జబ్బు చేసి ఎన్ని చికిత్సలు చేయించినా తగ్గలేదు. అతనికి అన్నద్వేషం కలిగినప్పటి నుంచి ద్రవాహారమే తీసుకున్నందువలన నిత్యోపవాసిగా ఉండేవాడు. ఇలా 3 సంవత్సరాలు గడిచేసరికి అది క్షయవ్యాధిగా పరిగణించింది. అతని భార్య కూడా అతడు తినగా మిగిలిన అన్నం మాత్రమే తింటూ నిరంతరం అతని సేవలో గడిపేది. అతడు కృషించిన కొద్దీ ఆ పతివ్రత కూడా శుష్కించసాగింది. భర్త రోగంతో బాధపడుతున్న కారణంగా ఆమె కూడా అతని వలె అలంకారమే చేసుకోక పాత చీర ధరించేది. జుట్టు దువ్వుకొనకపోయేసరికి ఆమె జుట్టు జడలు కట్టింది. చిక్కిశల్యమైన ఆమెను అత్తమామలు ఎంత వారించినా వినకుండా భర్తే ప్రత్యక్ష దైవమని నమ్మి సేవిస్తుండేది. తనకు గల సిరి సంపదలు వెచ్చించి ఆమె దైవజ్ఞులు చెప్పిన ఎన్నో వ్రతాలు శాంతులు చేయించింది. ఎందరెందరో వైద్యులిచ్చిన మందులు వాడింది. ఇలా 3 సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ దత్తుని పరిస్థితి కొంచెం కూడా మెరుగవ్వకపోయేసరికి అందరూ ఆశలు వదులుకున్నారు. అతని తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి దత్తాత్రేయ స్వామిని తలచి ఇలా మొరపెట్టుకున్నారు. స్వామి దత్తాత్రేయ, నిన్ను సేవించి ఈ కొడుకును పొందిన తర్వాత మేము ఇదివరకున్న దుఃఖమంతా మర్చిపోయాము. ఇప్పుడు ఇతరుని కూడా నువ్వు మాకు దక్కించకుంటే మేము ఏం చూసుకుని బ్రతకాలి అని బాధపడుతూ ఉండేవారు. వారలా బాధపడుతుంటే దత్తుడు చూసి మనకెంత రుణానుబంధం ఉంటుందో అంతవరకే ప్రాప్తం ఉంటుంది. అంతకు మించి ఆశ పెట్టుకుంటే దక్కేదేముంది? మీరు నా కోసం దుఃఖించవద్దు అని చెప్తూ ఉండేవాడు. ఆ మాటలు వినగానే వారికి దుఃఖం ఇంకా ఎక్కువ వచ్చేది. అతడు కూడా దుఃఖిస్తూ, అమ్మా, మన చేతిలో ఏముంది? నువ్వు నాకు ఒక గడియసేపు పాలిచ్చిన రుణం కూడా నేను తీర్చుకోలేకపోయాను. నేను నీకు కష్టాలే తెచ్చిపెట్టాను. మిమ్మల్ని కొంచెం కూడా సుఖపెట్టలేకపోయాను అనేవాడు. దత్తుడు తన భార్యతో, నాకిక కాలం తీరిపోతుంది. నువ్వు నాకు చేసిన సేవకు నా కోసం పడ్డ కష్టాలకు అంతే లేదు. గత జన్మలో నేను నీకు పరమశత్రువును కాబోలు నిన్నిలా బాధిస్తున్నాను. ఇక ముందు కూడా నీకు అండలేదని భయం వద్దు. నా తల్లిదండ్రులు నిన్ను కన్న కూతురిలా చూసుకుంటారు. అలా నీకు ఇష్టం లేకపోతే పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. నీతో కాపురం చేసే అదృష్టము నాకు కించిత్ కూడా లేదు. దౌర్భాగ్యుడనైన నన్ను కట్టుకున్న క్షణంలోనే నీ సౌభాగ్యం మంట కలిసింది అని బాధపడుతూ ఉండేవాడు. అప్పుడు సావిత్రి ఆ మాటలు వినలేక చెవులు మూసుకొని ఏడుస్తూ, స్వామి, మీరు నన్ను విడిచి వెళ్ళిపోతారా? మీకంటే నాకు వేరే గతేముంది? భార్యకు భర్తే దిక్కుగాని తల్లిదండ్రులు కాదు. నేను మీ శరీరంలో అర్ధభాగాన్ని. నా ప్రాణమైన మిమ్మలను వదిలిపోతే నా శరీరంలో కూడా ప్రాణం ఉండదు. మీరెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అంటూ ఉండేది. సావిత్రి మాటలు విన్న వృద్ధ దంపతులకు గుండెలు బద్దలయ్యేవి. అప్పుడు సావిత్రి, మీరే ఇలా దుఃఖపడితే ఎలా? మీరు ధైర్యంగా ఉండాలి. నా ప్రాణేశ్వరునికి ఎలాంటి భయమూ లేదు. అందరం కలిసి భగవంతుని ప్రార్థిద్దాము అనేది. ఆమె ఒకసారి గాలి మార్పుకై అతన్ని ఎక్కడికైనా తీసుకువెళ్ళాలి అనుకుంది. అప్పుడు ఒక గ్రామస్తుడు, మీరు దత్తభక్తులు కదా, దత్తావతారమైన శ్రీగురుని వద్దకు వెళ్ళండి. అక్కడ ఎందరికో మంచి జరుగుతున్నది అని చెప్పాడు. అప్పుడు సావిత్రి అత్తమామలకు నమస్కరించి, గంధర్వపురంలో శ్రీ నృసింహ సరస్వతి అనే మహనీయులున్నారు. వారి అనుగ్రహం వలన నా భర్తకు
మళ్ళీ ఆరోగ్యం కలుగుతుందన్న నమ్మకం నాకుంది. మీరు గనక అనుజ్ఞ ఇస్తే మేమిద్దరం అక్కడికి వెళ్తాము అన్నది. ఆ స్వామి మహిమ గురించి ఎందరెందరో చెప్పగా విన్నాము. మేమక్కడికి వెళ్ళటానికి అనుజ్ఞ ఇవ్వవలసింది అని వాళ్ళ కాళ్ళ మీద పడి వేడుకుంది. అప్పుడు ఆ వృద్ధులు తాము ఆశ వదులుకున్న బిడ్డ ఎలాగైనా బ్రతికితే చాలని అందుకు అనుమతిచ్చి తగిన ఏర్పాట్లు చేశారు. ఆమె తన అత్తమామలతో మీరు ధైర్యంగా ఉండండి, నేను ఆమె తన అత్తమామలతో మీరు ధైర్యంగా ఉండండి, ఆ గురుదేవుడే నా భర్తను రక్షించగలడని చెప్పి వారి దగ్గర నుంచి సెలవు తీసుకుని బయలుదేరింది. ఆ యువతి యొక్క ధైర్యానికి ఆ వృద్ధ దంపతులు అబ్బురపడి నీ ద ఆ యువతి యొక్క ధైర్యానికి వృద్ధ దంపతులు అబ్బురపడి దత్తస్వామి అనుగ్రహం వలన మా అబ్బాయి చిరంజీవి అగుగాక, సౌభాగ్యవతి భవ అని హృదయపూర్వకంగా ఆశీర్వదించి ఆమెకు వీడ్కోలు చెప్పారు. సావిత్రి తన భర్తకు శ్రమ కలగకుండా పల్లకీలో మెత్తని పడక ఏర్పాటు చేసి బోయిలను మెల్లగా నడవమంది. ఈ విధంగా 3 రోజులు ప్రయాణం చేసి గంధర్వ నగరం సమీపించారు. సావిత్రి అక్కడక్కడా పల్లకీ దింపి శ్రీగురుని గురించి విచారిస్తుంది. అంత దూరం ప్రయాణం చేసినందువల్ల దత్తునికి రోగబాధలు ఎంతో తీవ్రమయ్యాయి. అవసాన దశ సమీపించిందా అన్నట్లు అతడు బాధతో గిలగిలలాడుతున్నారు. ఎలాగో పల్లకీని గంధర్వపురం చేర్చి అక్కడ ఒక చోట దింపి సావిత్రి త్వరగా వెళ్ళి శ్రీగురుడు ఎక్కడ ఉంటారని ఊరివారిని విచారించింది. స్వామి అనుష్ఠానానికి సంగమం వద్దకు వెళ్లారని వాళ్ళు చెప్పారు. అతనిని అక్కడికి తీసుకువెళ్దామని సావిత్రి పల్లకీ దగ్గరికి వచ్చేసరికి దత్తుడు మరణించాడు. పాపం ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. ఆమె పెట్టుకున్న ఆశలన్నీ పటాపంచలయ్యాయి. ఆ శోకం భరించలేక ఆమె కత్తితో పొడుచుకోబోతే అక్కడ వాళ్ళందరూ అడ్డు వచ్చి ఆపారు. ఆమె దుఃఖిస్తూ ఇక నా గతేముంది, గురుమూర్తి ప్రాణరక్షకులను తలచి గంపెడాసతో వచ్చాను, కానీ నా పని దైవానుగ్రహం కోసం వెళ్ళిన వారి మీద ఆలయం విరిగిపడినట్లు అయింది. మంచినీటికని పోయినవాడు మసలి నోట్లో పడినట్లు అయింది. భర్తను బ్రతికించుకోవడానికి వచ్చి నేను అతనిని పోగొట్టుకున్నాను. వృద్ధులైన అత్తమామలకు ఒక్కగానొక్కడైన వారి బిడ్డను దూరం చేసి దేశం కాని దేశంలో దిక్కులేని చావు చచ్చేలా చేశాను అని హృదయ విదారకంగా ఏడుస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న వారందరూ నువ్విలా ఏడ్చినందువలన లాభమేముంది, విధిలిఖితాన్ని విష్ణువైనా విడిచిపెడుతుందా అని చెప్పాలని చూశారు. కానీ ఆమె దీనాతిదీనంగా ఇప్పుడు నేనెక్కడ ఎవరండన ఉండాలి, నా ప్రాణనాథుడు మరణించాక నేనెలా బ్రతికేది, నా భర్త వంటి సుగుణ సంపన్నుడు ఈ లోకంలో మరెవరూ లేరు. చిన్నప్పుడు గౌరీ వ్రతము, వివాహమయ్యాక భవానీ పూజలు, అఖండ సౌభాగ్యవ్రతము ఎంతో నిష్టగా చేశాను. ఆ పుణ్యమంతా ఏమైపోయింది, నా మాంగళ్య రక్షణ కోసము నా నగలన్నీ వదులుకున్నాను. అందుకు ఫలితము చివరకు నాకీ పసుపు తాడైనా దక్కకపోవటమేనా అని దుఃఖిస్తూ శవం మీద పడి, స్వామి నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళారు, మీరు లేకుండా నేనెలా బ్రతకగలను, ఈ వార్త వినగానే మీ తల్లిదండ్రులు మరణిస్తారు, ఎలాగైనా వారి బిడ్డను బ్రతికించుతానని వారిని నమ్మించి ఇక్కడికి తీసుకొచ్చాను. నేను ఈ పని చేసినందువల్ల 3 ప్రాణాలు తీసిన దోషనయ్యాను. ఇక ఇప్పుడు నేను వారికి ముఖం ఎలా చూపేది, నేను మీతోనే వస్తాను అంటూ హృదయ విదారకంగా శోకిస్తుంది. ఇంతలో అక్కడికి మెడలో రుద్రాక్షమాలలు, చేతిలో శూలము, శరీరం నిండా భస్మము ధరించిన ఒక తపస్వి వచ్చి సావిత్రికి ఇలా ఉపదేశించాడు. పిచ్చిదానా, నువ్విలా ఏడవటం వలన పోయిన ప్రాణం తిరిగొస్తుందా, ఈ భూమి మీద చనిపోకుండా శాశ్వతంగా ఎవరు నిలుస్తారు, అయినా ఇతడెక్కడికి పోయాడనుకున్నావో ఆలోచించు. అసలు నువ్వెవరు, ఎక్కడి నుండి వచ్చావో చెప్పు. ప్రవాహంలో ఎక్కడి నుంచో వచ్చి కలుసుకున్న కట్టెలలాగా భూమిపైన జీవులు కలుసుకుంటారు. కొద్ది సమయం కాగానే అలాగే విడిపోతారు. పక్షులు సంధ్యాకాలంలో గూటికి చేరుకున్నట్లు జీవులు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి చేరతాయి. నీటి నుండి వచ్చే బుడగల వలె ఈ శరీరాలు వచ్చి కొంతసేపు ఉండి మరలా నశించిపోయేవే. పుట్టేవాడు చనిపోయేవాడు వాటిలో ఎక్కడున్నాడు, అతడెవడు, మాయావశులై అలాంటి జీవులను నావి నా వాళ్ళు అనుకోవటం ఒక భ్రాంతి. ఇతని తత్వం ఆలోచించకుండా ఈ శరీరమే నీ భర్త అనుకుంటున్నావు. ఇంతకు నువ్వు శోకించేది ఇలాంటి తోలుబొమ్మ కోసమే కదా. ఇకనైనా శోకాన్ని నిగ్రహించుకొని ఈ జన్మచక్రం నుంచి బయటపడే మార్గం ఆలోచించుకో అన్నాడు. ఆ బోధ విని సావిత్రి కొంచెం తమాయించుకొని ఆ మునిపాదాలకు నమస్కరించి, స్వామి నాకెలాగైనా తరుణోపాయం చెప్పండి, మీరు చెప్పినట్లే చేస్తాను. దయాసాగర, నాకు నువ్వే తల్లివి తండ్రివి, నేను ఈ సంసారం నుండి తరించే మార్గం ఉపదేశించండి అని వేడుకుంది. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీపాద వల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతే నమః,
శ్రీ గురుచరిత్ర 30వ అధ్యాయం సంపూర్ణం.